ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. విశాఖపట్నంలో జరిగినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదం మీద పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం వెళ్ళారు. అక్కడ క్షతగాత్రులు చికిత్సలు తీసుకుంటున్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు పరామర్శించారు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎలా ప్రమాదాలు జరిగింది అని తెలుసుకుని ప్రమాదం జరిగిన తీరుకు ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చిన్న అవమానం జరిగిందని వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయనకి 2వ నంబర్ గేట్ నుంచి ప్రవేశం లేకుండా నార్మల్గా ప్రయాణికులు వెళ్ళే గేట్ నుంచి పంపించారు. ఇది అవమానించడం, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇది అవమానకరం అని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు, ధర్నాలు చేపట్టే కార్యక్రమం చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటన పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశారు. దాదాపు మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి ప్రమాదాన్ని, ఆ సమయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని, ఆ సమయంలో ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొస్తూ, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత బాధిత కుటుంబంలో శాశ్వత ఉద్యోగం కల్పించాలన్నారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలి అని ఆయన డిమాండ్ చేశారు. తర్వాత ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద ఒక సమగ్ర విచారణ జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ సంఘటన స్థలానికి వెళ్ళి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబానికి ₹1.72 కోట్ల అందుతుందని ఆయన ప్రకటించారు. అందులో అంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియాతో పాటు ఆ మరణించినటువంటి ఉద్యోగి ఇన్సూరెన్సు, గ్రాట్యుటీ అదే ఇతర బెనిఫిట్స్తో కలిపి మొత్తం ₹1,72,00,000 ఎక్స్గ్రేషియా అందుతుంది అని ఆయన ప్రకటించారు. తర్వాత ఇది రెగ్యులర్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ₹45.75 లక్షల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత తక్షణ సహాయం కింద 25 లక్షల చొప్పున అందిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే ఇవి ఏమాత్రం సరిపోవు, క్షతగాత్రులకు కానీ మృతుల కుటుంబాలకి ఇవేమాత్రం సరిపోవు, ₹1 కోటి చొప్పున చెల్లించాలి, నష్టపరిహారం కింద ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా భారీ విమర్శలు గుప్పించారు. ఇది ప్రైవేటీకరణ దిశగానే ఇది నడుస్తుంది, దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అన్న విమర్శలు అయితే భారీగా చేశారు. తర్వాత భద్రతా ప్రమాణాలు పెంచడం లేదు, అందుకే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, నిలువరించలేకపోతున్నారు అన్న విమర్శలు గుప్పించారు. తర్వాత ఉద్యోగుల్ని, కార్మికుల్ని కావాలని కుదిస్తున్నారు, ఇది ప్రైవేటీకరణ దిశగానే ఆ చర్యలు తీసుకుంటున్నారు అన్న విమర్శలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆయన భారీగా విమర్శలు గుప్పించారు.